I am Gifty with my friend Mano Devansh are here to continue our journey through cultural expressions. We are excited to introduce a unique storytelling tradition, Burrakatha. Burrakatha is a traditional art form from Andhra Pradesh where the storyteller weaves together tales through captivating narration, music and dance. It beautifully encapsulates the essence of local cultural food and traditions. Just like the dances we've seen today, Burrakatha highlights the rich tapestry of our global heritage, connecting us to stories of love, valor, and the everyday experiences of life. So let's get ready to be enchanted by this vibrant performance that celebrates not just stories but also the flavors and traditions that unite us all. Please join us in welcoming Gangula Vareddy, Nidavignan Sai, Bhargav Ram of 3B, present the mesmerizing art of Burrakatha. పార్వతి పుత్రుడవో అగజానన ఈశ్వర పుత్రుడవో అగజానన ఈశ్వర పుత్రుడవో అగజానన తొలి పూజలందుకో అగజానన తొలి పూజలందుకో అగజానన అమ్మలారా అయ్యలారా వినరండమ్మా మా బుర్రకథను అమ్మలారా అయ్యలారా వినరండమ్మా మా బుర్రకథను తందానా తందానా దేవనందనాన వినరాంధ్ర కుమార వీర జ్ఞాన చరిత్ర నేడు వినరాంధ్ర కుమార వీర ప్రపంచ జ్ఞాన చరిత్ర నేడు తందానా తందానా దేవనందనాన తరిగితే జంతరిత మేమందరం నిర్ణయించుకున్నాము అయ్యా మేమందరం నిర్ణయించుకున్నాము విదేశాల్లో నేను చూసినవి తెలుసుకున్నవి అవునన్నా బస్సులో వెళ్ళావా ట్రైన్లో వెళ్ళావా బస్సులోనా నేనా మరి ఎలా వెళ్ళావేంటి విమానంలో అలా అలా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళాను అలా అలా ఆకాశంలోనా తందానా తందానా దేవనందనాన తరిగితే జంతరిత మనం మొన్న చెప్పిన బుర్రకథను చూసి విని మన మేడం గారు నాకు విదేశాలకు వెళ్ళి రమ్మని పాస్పోర్ట్ చేసి ఇచ్చి టికెట్లను ఇచ్చారు. ఓహోహో ఎంత శుభదినం ఎంత శుభదినం మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు తల్లి చల్లగా ఉండాలి మీరు తందానా తందానా దేవనందనాన తరిగితే జంతరిత నేను మొదటగా సింగపూర్కి వెళ్ళాను. ఓహోహో అవునన్నా అన్ని డబ్బులు పెట్టి విదేశాలకు వెళ్ళి చూసి రావటం అవసరమంటావా ఓయ్ ఏమి చెబుతున్నావురా మన బుర్రకథకు మెచ్చి ఓహోహో మెచ్చి టికెట్లను ఇచ్చి ఆహాహా ఇచ్చి పాస్పోర్ట్ చేసి ఇచ్చి ఓహోహో చేసి ఇచ్చి స్క్రిప్టును బట్టి పట్టి ఆహాహా బట్టి పట్టి ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలను పట్టుబట్టి ఓహోహో బట్టు పట్టి గట్టి నిర్ణయంతో ముందుకు వస్తే అవసరమా అంటావేంట్రా అవునన్నా నిజమే తందానా తందానా దేవనందనాన తరిగితే జంతరిత తమ్ముళ్ళు సింగపూర్ దేశం చాలా చిన్న దేశం చాలా అందమైనది కూడా ఓహోహో మొదటగా ఎవరైనా కనపడితే ఏమైనా తిన్నారా హ్యావ్ యు ఈటెన్ అని అడుగుతారు ఆహాహా ఎంత మర్యాద ఎంత మర్యాద ఎటు చూసినా పచ్చదనమే ఓహోహో పెద్దలు పిల్లలు అందరూ సంగీత ప్రియులే ఆహాహా పాటగానం మన ఆలోచన మరియు భాషాభివృద్ధికి దోహదం చేస్తుందని నమ్ముతారు ఆహాహా ఎంత అందమైన పూల తోటలు పెద్ద పెద్ద భవనాలు మరియు సింహం నోట్లో నుంచి నీళ్లు వచ్చే ఆ విగ్రహాలు చూడటానికి ఎంతో బాగుంటాయి ఓహోహో అవునన్నా నిజమే చూస్తుంటే ఎంత బాగుందో బలా బలి వంటి తమ్ముడా ఇది నేర్వరణ
ఇప్పుడు చైనాలోని ప్రకృతి అందాలను తెలుసుకుందాము. ఓహోహో నిహుమా నిహుమా నిహు నిహు. అన్నా ఏమైందన్నా నీకు ఇలా మాట్లాడుతున్నావు? మా అన్నకేదో అయ్యింది. మా అన్నని కాపాడే వాళ్ళు లేరా? అయ్యో. అరే అరే నాకేం కాలేదురా. నేను చైనాలో 2 రోజులు ఉన్నాను కదా, 2 పదాలు నేర్చుకున్నాను. నిహుమా ఎలా ఉన్నావు, నిహు హలో అని అర్థం. ఓహో అదేనా అన్నా, భయపెట్టావు కదన్నా. అవునన్నా, చైనాలో భాషని ముక్కుతో మాట్లాడతారా? అవునురా, చైనాలో భాషని ముక్కుతోనే మాట్లాడతారు. తందానా తందానా దేవనందనానా జరిగితే జంతరిత. తమ్ముళ్ళు, చైనాలోని డ్రాగన్ విగ్రహం డ్రాగన్ సామ్రాజ్యానికి చిహ్నంగా మారినప్పటికీ. అవునన్నా, డ్రాగన్ అంటే గుర్తుకొచ్చింది మన ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసిన ఆ కరోనా భూతం ఆ చైనాలో నుంచేగా వచ్చింది. అవుననుకో. ఇంకా తమ్ముళ్ళు, మన ప్రపంచంలోని ఆ చైనా గోడ 4014 కిలోమీటర్ల పొడవైన కట్టడం, ఇంకా శత్రు దుర్భేద్యమైన కట్టడం కూడా ఇదే. వహవా వహవా, ఏం చెప్పావన్నా? తమ్ముళ్ళు, ఇంకా ఈ చైనా గోడ ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి. ఓహోహో, బుల్లెట్ రైలు కూడా ఉన్నది ఆ చైనాలోనే. ఆహాహా, ఇవి 8 గంటల్లో దేశమంతా చుట్టి రాగలవు. వహవా వహవా. తమ్ముళ్ళు, విదేశాల్లోని ప్రకృతి అందాలను తెలుసుకున్నారు కదా. అవునన్నా, చాలా బాగా తెలుసుకున్నాము. మరి ఇప్పుడు విమానం గాలి ఎలా ఎగురుతుంది మరియు ఆ విమానంలో అనౌన్స్మెంట్లు ఎలా ఇస్తారో తెలుసుకుందాము. Ladies and gentlemen, please direct your attention to your cabin crew, who will demonstrate the safety features of this aircraft. Each seat is provided with a seatbelt. అన్నా, భయమేస్తుందన్నా. అరే అరే, విమానం గాల్లో ఎగురుతుందిరా. ఎంత బాగుందో అన్నా. తందానా తందానా దేవనందనానా జరిగితే జంతరిత. వినరా భారత వీర కుమార ప్రకృతి అందాలు, చూడరా భారత వీర కుమార ప్రకృతి దృశ్యాలు. తందానా తందానా దేవనందనానా జరిగితే జంతరిత. తమ్ముళ్ళు, మరిప్పుడు మలేషియాలోని అందాలను తెలుసుకుందాము. ఓహోహో, అన్నా అన్నా, చూస్తుంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని కళ్ళార్పకుండా చూడాలని ఉందన్నా. అవునన్నా, వీడేంటి కళ్ళల్లో ఒత్తులంటున్నాడు? వీడి కళ్ళు చూస్తే మామూలుగానే ఉన్నాయిగా, ఒత్తులు లేవుగా. అరే అరే దద్దమ్మల్లారా, కళ్ళల్లో ఒత్తులు అంటే ఉత్సాహం మరియు ఆతృత అన్నమాట. ఓహో అదా అన్నా. తందానా తందానా దేవనందనానా జరిగితే జంతరిత. తమ్ముళ్ళు, మలేషియా ద్వీపకల్పంలోని తైమూర్లో ఉంది. ఓహోహో, మలేషియాలోని పెనాంగ్ సిటీ చాలా బాగుంటుంది. ఆహాహా, ఇంకా ఎంతో గొప్ప టూరిజం కంట్రీగా పేరు వచ్చింది. ఓహోహో. తమ్ముళ్ళు, మన ప్రపంచంలో ఇంకో అందమైన ప్రదేశం ఉంది, అదే కెనడా. ఆహాహా, తందానా తందానా దేవనందనానా జరిగితే జంతరిత. తమ్ముళ్ళు, కెనడాలోని సెయింట్ జాన్ చర్చ్ చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటి. ఓహోహో, ఎంతో అందమైన బీచ్లు, పెద్ద పెద్ద భవనాలు చూడటానికి ఎంతో బాగుంటాయి. ఆహాహా. తమ్ముళ్ళు, ఇంకా విదేశాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి 2 కళ్ళు చాలవనుకోండి. ఓహోహో, మరి ఇవన్నీ విన్నాక మీకు కూడా నాలాగా విమానంలో విదేశాలకు వెళ్ళి రావాలనిపిస్తుందా? అవునన్నా, తప్పకుండా వెళ్ళి చూడాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే టికెట్లను బుక్ చేసుకొని విమానంలో వెళ్ళి వచ్చాక మాకు కూడా చెప్పండి, వెళ్తారు కదా? తప్పకుండా వెళ్తామన్నా. మీరు కూడా వెళ్తారు కదా? బలా
అయ్యా, తప్పులుంటే మన్నించి అన్యగా భావించక ఈ మీ చిన్నారులను మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు. What a fantastic journey we've experienced today. A heartfelt thank you to all our performers for sharing their wonderful stories and vibrant cultures. Each tale and dance has shown us the rich diversity that exists around the world, highlighting the values and traditions we share. Thank you. Over to Satya and Bodhi to continue the show.